నిజామాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ హోటల్లో పరిగి పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ హిందువులు రాజకీయ పార్టీ నేతలు స్వచ్ఛంద సంఘాల నాయకులతో పరిగి పోలీసులు సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు। ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మట్టి గణేష్లను ప్రతిష్ఠించి పర్యావరణ చెరువులు కలుషితం కాకుండా చూడాలని కోరారు। అదే విధంగా డీజేలకు అనుమతి లేదన్నారు। వినాయకోత్సవాల ప్రశాంతంగా జరుపుకునేందుకు అందరూ సహకరించాలన్నారు। ఉత్సవ కమిటీ నిర్వాహకులు మండపాలకు అనుమతి తప్పకుండా తీసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో పరిగి పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ హిందువులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులతో పాటు సంఘాల ప్రతినిధులు మత పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు। చాలా తెలివైనవారు కాబట్టి ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ద న్యూస్, ఆ తర్వాత అది ఎలా ఉంది, దాన్ని మనము ఇన్ కేస్ అది ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటైతే ఎవరైనా డిస్టర్బ్ చేసేటైతే దాన్ని మనం ఫస్ట్ పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలి। ఆ న్యూస్ ఒక ఆరిజిన్ ఏంటి, దాన్ని ఎవరు ప్రొపగేట్ చేస్తున్నారు, దాన్ని ఎవరు వైరల్ చేస్తున్నారు, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అని అనుకునడం అది కష్టంగా ఉంటుంది కాబట్టి అది మనం చూసుకోవాలి। అండ్ ఈ విగ్రహాలు కూడా మనం పెట్టినప్పుడు ఈ ప్రొఫామాలో ఉండే డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఫస్ట్ మనకు అప్లికెంట్ ఉంటారో, తర్వాత మెంబర్స్ ఉంటారు, తర్వాత ఆ విగ్రహం ఒక హైట్ ఇవన్నీ కూడా మనము దీంతో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మెన్షన్ చేయాల్సి వస్తుంది। అండ్ డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ మనం ఎంత పెట్టాలి, ఎప్పటి నుంచి అప్పటి వరకు పెట్టాలి, ఇవన్నీ కూడా దీంతో మెన్షన్ చేయడం మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మనం పాటిస్తూ పండుగను మనం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో మనము జరుపుకోవాలని చెప్పేసి కూడా టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ ప్రపంచవ్యాప్తంగా కూడా క్లైమేట్ చేంజ్ మీద ఎంతో డిస్కషన్ డిబేట్ జరుగుతుంది। దాంతోపాటు ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనం కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఇండక్ట్ చేస్తున్నాం। సో ఈ పిలవగానే ఈ పీస్ కమిటీ మీటింగ్కు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా పరిగి ప్రజలు, నాయకులు, వివిధ మత ప్రజలు అండ్ అందరు అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పీస్ కమిటీ మీటింగ్ని